దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో మనం చూస్తే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. జీవితకాలం అంతా అంటే మనం బ్రతికి ఉన్నంత వరకు, అంటే తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన నాటి నుండి, వృద్ధాప్యం నుండి మళ్ళీ మరణం వరకు చేరుకునే వరకు కూడా జీవితకాలం అంతయు, అంటే ఎంతకాలం బ్రతికి ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించెదను అంటున్నాడు. మనము దేవుణ్ణి స్తుతించేది మన కుటుంబంలో ఒక కార్యం జరిగితే, ఒక ఉద్యోగం వస్తే, ఒక వ్యాపారం బాగుంటే, ఒక గృహం కొడితే, లేకపోతే గర్భఫలం ఇస్తే, లేకపోతే రకరకాలుగా ఆరోగ్యంలో దేవుడు స్వస్థత ఇస్తే, ఇలాగ అనేక రకాలుగా ఆలోచన చేస్తూ దేవుని స్తుతిస్తాం. కానీ మనకి మంచి జరిగినా లేకపోతే మంచి జరగకపోయినా, ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా మనం దేవుని స్తుతించగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దావీదైన భక్తుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు స్తుతించాడు, రాజుగా ఉన్నప్పుడు స్తుతించాడు, వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించాడు. అట్టి రీతిగా మనము దేవుని స్తుతిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్. షాలోమ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.